హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. ఇప్పుడు మనం చూడబోయేది రవ్వ దోశ అయితే చూడబోతున్నాం. 50 గ్రాముల గోధుమ నూక, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నలగ కొట్టుకున్న మిరియాలు, 150 గ్రాముల మైదా పిండి, 150 గ్రాములు బియ్యం పిండి. ముందుగా గోధుమ నూకని ఒక గిన్నెలో వేసుకొని 1.5 గ్లాసు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. గోధుమ నూక ఒక పావు గంట సేపు బాగా నానిన తర్వాత తీసి పెట్టుకున్న బియ్యం పిండి, మైదా పిండి 2 వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పొడి, సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. దంచి పెట్టుకున్న మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే సరిపడ సాల్టు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్ది నీళ్ళు వేసుకొని బాగా పల్చగా కలుపుకోవాలి. చూసారా, పల్చగా అంటే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెన్నం పెట్టి బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రవ్వ దోశ పిండిని ఇలా గ్లాసులో ముంచుకొని ఇలా చుట్టూ ఈ విధంగా మన దోశ పెన్నం మీద పోసేయాలి. రవ్వ దోశ వచ్చి మంచి కలర్ వచ్చేంత వరకు మనం బాగా కాల్చుకోవాలి. అలాగే పైన ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాతే మనము రవ్వ దోశని తీసుకోవాలి. అప్పుడు మంచి క్రంచిగా టేస్ట్గా ఉంటుంది రవ్వ దోశ. మామూలు దోశ అనుకోండి 2 వేసి తీసేవచ్చు, 1 రవ్వ దోశ వేసేటప్పటికి. ఎందుకంటే రవ్వ దోశ కాలటానికి కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది. చూసారా, సింపుల్గా మన రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూపించాను కదా. మీకు కనుక వీడియో నచ్చితే కనుక సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.